నటి ప్రత్యూష 1995 టైంలో ఓ సంచలనం. ఇండస్ట్రీకి హీరోయిన్గా రావాలంటే భయపడుతున్న రోజులవి. అలాంటి టైంలో ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చిన సంచలనం ప్రత్యూష. తన అందం, అమాయకత్వం, అభినయంతో తెలుగునాట ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. స్టార్ యాక్ట్రెస్గా ఎదిగింది. 4 ఏళ్లలోనే తెలుగు, తమిళంలో కలిపి 30 సినిమాల్లో నటించింది. కన్నడలోనూ ఆఫర్లు వచ్చాయి. అయితే సినీ వినీలాకాశంలోకి తారాజువ్వలా దూసుకు వెళ్తున్న తరుణంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది. ఆమె మరణించి దాదాపు 22 ఏళ్లవుతున్నా ఆమె మరణం మాత్రం మిస్టరీగానే మిగిలింది. వెండితెర ఆమెను నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో మరోసారి ప్రత్యూష మరణం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రత్యూష అసలు ఇంట్లో తెలియకుండానే సినిమా రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు? ఎయిర్ హోస్టెస్ కావాల్సిన ప్రత్యూష హీరోయిన్ ఎలా అయ్యారు? ఆమె మరణంపై ఉన్న అనుమానాలేంటి? ఆ టైంలో ఏం జరిగింది? ప్రత్యూష తల్లికి కేసీఆర్ 500 రూపాయలిచ్చి ఏం చెప్పారు? అప్పటి ఉమ్మడి సీఎంని ప్రత్యూష తల్లి ఏమని అడిగారు? ఆస్పత్రిలో తనకు ఎదురైన పరిస్థితిపై ప్రత్యూష తల్లి ఏం చెప్పారు? ఏ ప్రచారాలు జరిగాయి అనేది ప్రతిదీ సంచలనమే, అనుమానాస్పదమే. ఆ అంశాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లింక్పై క్లిక్ చేయండి.